ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకి తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందినవారు తులారాశి వారి కిందికి వస్తారో మనం చూద్దాం. జన్మ నక్షత్రంలో ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 6, అలాగే అవమానం 3 గాను కనిపిస్తుంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం బాగానే ఉంది, అంటే మంచి అనే పేరు ఉంటుంది, కానీ ఆదాయం విషయాల్లో ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక ఆదాయం మనం చూసుకున్నట్లయితే వచ్చేదానికంటే మనకి వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చాలా ప్రణాళికాబద్ధంగా జీవన విధానం అనేది అవసరం. ఆర్థిక ప్రణాళిక లేకపోతే తులారాశి వారు నష్టపోతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు, గ్రహ సంచారంలో ప్రధానంగా గురువు 9-10 స్థానాల్లో సంచారంలో ఉంటున్నాడు. 9వ దశమ స్థానాల్లో ఉంటాడు. కాబట్టి మొదటి 2 నెలలు జూన్ వరకు మనం చూసినట్లయితే సంచారం అనేది చాలా అద్భుతంగా దశమ స్థానంలో ఉంది. దీనివల్ల ఉద్యోగాలు, వ్యాపార జీవితాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 9వ స్థానంలో కూడా గురువు చాలా అద్భుతమైనటువంటి యోగాలు అందిస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు చూస్తే 6వ స్థానంలో సంచారంలో ఉంటున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శత్రువులు బలహీనపడతారు, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే రాహుకేతువులు చూస్తే కేతువు 11వ స్థానంలోను, రాహు 5వ స్థానంలోనూ ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ప్రతి విషయంలోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోరాటం ద్వారా విజయము, గతంలో సాధించలేని పనులు ఇప్పుడు పూర్తవుతూ ఉంటాయి. మీ నిర్ణయాలకన్నిటికి కూడా మీకు సత్ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిజాయితీతోనూ మంచి ప్రవర్తనతోనూ మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. పనివాళ్ళు, దొంగల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సూచన ఈ యొక్క సంవత్సరంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు, కెరియర్లో ముందడుగు పడుతూ ఉంటుంది. పని నాణ్యత వల్ల గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. జీతం విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ చివరికి విజయమే సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగాల్లోనూ కొద్దిగా ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి ఉంటూ ఉంటుంది. మానసిక ఒత్తిడి తప్ప మిగిలిన అన్నీ కూడా చాలా వరకు ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే న్యాయపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తూ ఉంటారు. న్యాయవాదులు, కోర్టు ఉద్యోగుల్లో అభివృద్ధి సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. న్యాయపరమైన ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యాపార రంగం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ధాన్యం మిల్లులు, ధాన్యంలో స్టోరేజ్ చేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు ఉంటాయి. కూరగాయలు, వాణిజ్య సరుకులు, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి, ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రంగాల్లో ఉన్నవారికి, మిర్చి, మిరియాలు, మసాలా దినుసులు వ్యాపారం చేస్తున్న వారికి, అలాగే విదేశీయ లావాదేవీలు చేస్తున్నటువంటి వారికి కొద్దిగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా ఆచిచూసి అడుగులు వేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. దాంపత్య జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గృహ సంబంధ విషయాల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇల్లు, నూతన స్థలాలు కొనుగోలు యోగాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కుటుంబ వాతావరణం అనేది చాలా వరకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆనందకరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వాతావరణంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు విద్యార్థులకి మంచిగా జ్ఞాపక శక్తి, జ్ఞాన వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు, విదేశీ విద్యా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. చాలా సత్ఫలితాలు కలిగేదానికి విద్యా విధానం పరంగా విద్యార్థులకు మంచి విజయాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి? శని ప్రభావం వల్ల కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఎందుకంటే శని వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మెరుగుదలే కనిపిస్తుంది. జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా ఉపశమనం పొంది చాలా వరకు మేలైన ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు, వారాలు ఏంటి అని చూసినప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. అలాగే బుధవారం, శుక్రవారం, శనివారం ఏ పని చేసినా కానీ వీరికి అదృష్టాన్ని కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో కొద్దిగా పోరాటం అంటే కొద్దిగా కష్టపడుతూ ఉంటే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. శ్రమ, క్రమశిక్షణతో స్థిరమైన పురోభివృద్ధి అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లోనూ, వ్యాపారంలోనూ, కెరియర్లోనూ విజయాలు సాయం అనేది మనకు సూచించడమైంది. కాబట్టి ఇవి ఈ యొక్క అదృష్టంగా మనకి ఈ యొక్క సంవత్సరంలో చెప్పవచ్చును. తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అన్నప్పుడు దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటే మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేసుకోవడం, అలాగే వీలైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇది గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు. అలాగే సంవత్సరానికి ఈ ఫలితాలు సరిపోతాయి, కానీ పూర్తి జాతకానికి కూడా విశ్లేషణ చేసుకొని మీ జాతక ఫలితాలని ఇలా ఈ ఫలితాలని రెండింటిని మేళవించి చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాలని మేళవించి చూసుకోవడం వల్ల మీకు ఈ యొక్క జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఆనందమయ యోగంలో జీవించాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.